Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. సో మీ టార్గెట్ ఏంటండి? ఈ టార్గెట్ ఏంటంటే భగవద్గీతని ఇంటింటా జీవన గీతగా చేయాలి. ప్రతి బిడ్డ మనం ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో పిల్లల పేరు చిన్నపిల్లలు కనిపిస్తే నీకు పాటలు వచ్చా అని అడిగితే వాడు సినిమా పాటలు చెప్పినంత తేలిగ్గా వాడు భగవద్గీతల శ్లోకం కూడా వాడు సరదాగా 4 డైలాగులు చెప్పని, అమ్మ తోడు అడ్డంగా నరుగుతా, ఓకే నరుగునా పర్లేదు, కేవు కేక పర్లేదు, కేవు కేక, కానీ భగవద్గీత కూడా చదువు. కాబట్టి అయితే నువ్వు భగవద్గీత కూడా వచ్చారా నీకు అంటే వచ్చాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని అని చెప్పగలగాలి. ఓకే. యోగాభ్యాసము చే నిగ్రహించబడిన చిత్తము ఎచట శాంతిని పొందుచున్నదో, ఎచట మనస్సు చే ఆత్మను దర్శించుచు ఆత్మానందమును అనుభవించుచుండునో, ఏ స్థితి యందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండునో, తత్వస్వరూప బ్రహ్మానందములో చెలింపకయుండునో, ఏ లాభమును పొందిన పెదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో, ఏ స్థితి యందు ఎంతటి దుఃఖము కలిగినను చెలింపడో, దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను. కానీ నిజం చెప్పండి, భాష మాట్లాడగలరు. కానీ నిజం చెప్పండి, ఇది ప్రాక్టికలీ పాసిబుల్ అని ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు పాఠ్య పుస్తకాలు చదవటానికి పిల్లలు కింద మీద పడుతున్నారు. అంటే అదొక చాలా పెద్ద పనిలాగా, అది చాలా దుర్భేద్యమైన విషయంలాగా భావిస్తున్నారు పిల్లలు, స్టూడెంట్స్. అండ్ దే డోంట్ వాంట్ టు స్టడీ. ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ప్లేయింగ్ థింగ్ ఫర్ దెమ్. కొంతమంది చదివేస్తున్నారు, బాగా చదివిన వాళ్ళు స్ట్రెస్కి లోనే సూసైడ్లు చేసుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు భగవద్గీత తీసుకొచ్చి చదువుకోండి లేకపోతే వినండి అని అంటే దాన్ని నిజంగా అది స్వీకరించగలిగే స్థితిలో ఇప్పుడు మన పిల్లలు పెద్దలు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? చాలా గొప్ప ప్రశ్న ఇది. దీనికి చిన్నప్పుడు పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందండి? ఆటల మీద పాటల మీద ఇంట్రెస్ట్ కదా. అలాంటి ఆడేవాడిని పట్టుకుని 5వ ఏట రాగానే వాడు ముందు రోజు వరకు తెగ ఆడుకుంటుంటాడు. పొద్దున్న లేవగానే వాడి ఆటలే. వాడిని తల్లి వాడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎల్కేజీలో జాయిన్ చేయడానికి వాడు ఏడుస్తున్నా స్కూల్లో డ్రాప్ చేసి తల్లి కూడా ఏడ్చుకుంటూ వస్తుంది. నువ్వే కదరా, నేను కూడా మిస్ అవుతున్నానని చెప్తూ. ఇద్దరికీ బాధ కలిగించే విషయం అయినప్పటికీ వాడిని బలవంతంగా ఎందుకు స్కూల్లో జాయిన్ చేస్తోంది అంటే జ్ఞానం నేర్చుకుని వాడు భవిష్యత్తులో ఎదుగుతాడు, జ్ఞానం వల్లే ఎదుగుతాడు, జ్ఞానం వల్లే శాశ్వతత్వాన్ని సంపాదించుకుంటాడు. వాడికి ఇప్పుడు ఈ దశలో అవసరం అని తల్లి గుర్తించి, అంతేనా? వాడికి అవసరం లేకపోతే సమాజానికి అత్యవసరం అంటారు. సమాజానికి ఎప్పుడు అవసరం, ఇది ఎప్పుడు అవసరం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు అవసరం, బట్ ఇప్పుడు అత్యవసరం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి విశ్లేషించిన సమాజాన్ని, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు ఒకసారి డైలీలో రాయండి. ఏం చేస్తున్నాం మనం? లేవగానే స్కూల్కి వెళ్తున్నాడు, సాయంత్రం 4ంటికో 5ంటికో. ఇప్పుడు కార్పొరేటివ్ విద్య అయితే వాడు సాయంత్రం 7ంటికి వస్తున్నాడు ఇంటికి. మావాడు పొద్దున్నే 6ంటికి వెళ్ళిపోతాడు, సాయంత్రం 7ంటికి వస్తాడు. ఎంత స్ట్రెస్ అండి! 7ంటికి రాగానే హోంవర్క్ చేస్తూ ఉంటాడు, మధ్యలో కాసేపు ఖాళీ తిరిగితే టీవీ పెడతాడు. టీవీ మొత్తం ఎవడింటి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవడైనా ప్రశాంతంగా ఉన్నాడంటే వాడి ఇంట్లో టీవీ లేదని అర్థం. వీడు 10 నిమిషాల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో టీవీ పెడతాడు. ఇప్పుడు చూడండి, ఈ డే మొత్తం ఏం జరుగుతుందండి? స్ట్రెస్ఫుల్ లైఫ్, స్ట్రెస్ఫుల్ వర్క్ కదా. ఇదంతా స్ట్రెస్సే. వాడు మధ్యలో ఏంటో అటు చూస్తుంటాడు, వాడు కాసేపు కుక్కతో ఆడుకుంటుంటాడు. కుక్క వంక కూడా వాడు సరిగ్గా చూడడు. వాడికి ఏంటో వాడి ఆలోచన ఎట్లా ఉంటుంది. తల్లులు భగవద్గీత అర్థం పరమార్థం తెలుసుకుని పిల్లలకి ముందు భగవద్గీత నేర్పించాలి. ఎప్పుడు 5వ తరగతి లోపలే. మెమరీ చాలా షార్ప్గా ఉంటుంది, చాలా మొత్తం వ్యాక్యూమ్, మొత్తం ఖాళీగా ఉంటుంది. తాత్పర్యంతో సహా నేర్పించండి. దాని ప్రభావం ఎంత ఉంటుందంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మన మీద కనిపించినట్టే. ప్రకృతి శక్తులు ఏంటి? ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పు నేను కాలుతుందంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని అన్నారనుకోండి, మీరు నమ్మినా నమ్మకపోయినా అది కాలుతుంది అంతే, దాని స్వభావం, దాని ధర్మం అది. అట్లా భగవద్గీత సాక్షాత్తు మనం విశ్వసిస్తుంది సాక్షాత్తు పరమాత్ముడే చెప్పాడు. ఇది మిగతా మత గ్రంథాలన్నీ దైవ కుమారుల చేత
చెప్పబడి థర్డ్ పర్సన్ చేత రాయబడినవి. కానీ ఇది సాక్షాత్తు పరమాత్ముడే చెప్పింది. అందుకని ఆ శబ్దానికి అంత, లేకపోతే అబ్దుల్ కలాం గారికి ఇది మత గ్రంథం అయ్యా, ఇది మంది కాదు. పైగా మనం అంటే మా వాళ్ళందరూ కలిపి చాలా గొడవ చేస్తారు. ఇది నేను ముస్లింని అయి ఉండి భగవద్గీత నాకు నచ్చిన గ్రంథం అంటే ముస్లింలందరూ గొడవ చేస్తారు అని అనొచ్చుగా ఆయన. ఎందుకు అంటలేదంటే యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా సింబల్గా తీసుకుంటే లోకమంతా దాన్నే ఫాలో అవుతుంది. అది దీని తాత్పర్యం. ఇందులో ఎక్కడ దేవుడు ఉన్నాడా? ఒక గురువు ఒక శిష్యుడికి చేస్తున్న కర్తవ్య బోధ అది తెలుసుకోవాలి. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. దేర్ ఇస్ నో అదర్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఆన్ ఎర్త్ దెన్ భగవద్గీత. భగవద్గీత. కానీ నిజాయితీగా చెప్పండి, ఇంతకు ముందున్న మీ కోపం లేకపోతే చిరాకు, ఇరిటేషన్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా? అండ్ రాగద్వేషాలని మీరు ఎంతవరకు నిజంగా అధిగమించగలిగారు? అది కోపం అవ్వచ్చు, స్వార్థం అవ్వచ్చు, లేకపోతే ఈర్ష్య అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, ఏదైనా సరే. ఇది నాకు పూర్తిగా ఒక జన్మలో పూర్తిగా పోతుందని నేను విశ్వసించను. పోతే అసలు నిజంగా యోగి కింద లెక్క. నేను ఇంకా యోగిని అవ్వలేదు. కానీ నాలో 95, 96 ఆ లెవెల్ వరకు ఇంతకుముందు ఏదైతే టెంపర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పోయినాయి. వచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాను. రాకపోతే నేను ఫీల్ అవ్వను. ఒకవేళ ఫీల్ అయ్యే పర్సంటేజ్ ఉంటే, ఇదివరకు నేను 100% ఫీల్ అయ్యి నేను కింద పడి, నేను సినిమా పాటలు పోయినప్పుడు నేను కింద పడి దొల్లాను చూడండి. ఇప్పుడు అట్లా ఫీల్ అవ్వటం లేదు. ఇప్పుడు బీ ప్రాక్టికల్. నీ దగ్గరికి రాలేదంటే నీ దగ్గరకు వచ్చే అర్హత దానికి లేదని అర్థం. అది నీకు రాసి పెట్టబడలేదని అర్థం. ఏది ఇవ్వాలో గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు నీ కోరికను బట్టేవాడు, అర్హతను బట్టే ఇస్తాడు. ఇది నాకు అక్కర్లేదు అనుకున్నాం అంతే. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆత్మహత్యలు ఇప్పుడు ఇట్లాంటివి, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటే ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు నా విషయంలోనే చూడండి, ఈ తాత్కాలికమైన ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా అసలు ఆ సాహిత్యం ఇప్పుడు చూడండి. ఎప్పుడన్నా ఆ పాట పోయిందని అప్పుడు ఫీల్ అయ్యాను. ఆ పాట ఇప్పుడు ఆ సినిమానే లేదు, ఇప్పుడు ఆ పాటే లేదు, ఇప్పుడు ఎవడు దాని గురించి ఆలోచించాడు. దానికోసం అప్పుడు ఎందుకంత నాన్ సెన్స్. సార్ ఫైనల్గా మీరు పాడిన 700 శ్లోకాల్లో అత్యంత క్లిష్టమైంది, మీరు చాలా కష్టపడి చాలా శ్రమపడి పాడిన శ్లోకం. శ్రమపడి పాడింది ఏం లేదండి. అలవగ్గా నేను పాడడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడే నేను సంస్కృతం నేర్చుకున్నాను. బట్ అయినా 700 శ్లోకాల్లో ఏదో ఒకటి అంటే నాకు బాగా రసార్ద్రంగా అనిపించింది ఏంటంటే, మీరు బాగా కష్టపడి ఉచ్చారణతో కష్టపడి పాడాల్సిందేమో కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్టా దుఃఖశోకామయ ప్రదా. అదంతా ఫస్ట్ మీకు మొదటి చరణం అంతా, మొదటి పాదం అంతా, మొదటి 2 పాదాలు కలిసి ఒకటే బ్రీత్లో పాడాలి. కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయ ప్రదా. ఎలా తినాలో చెప్తుందండి. ఏం తినేవాడి క్యారెక్టర్ ఏమిటో చెప్తుంది భగవద్గీత. అది మామూలు సబ్జెక్ట్ కాదు. అది ఎలా ప్రవర్తించాలో చెప్తుంది, దేన్ని ఎలా తీసుకోవాలో చెప్తుంది. భగవద్గీత కనుక సరిగ్గా చదివితే, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలు ఉండవు. ఇన్స్పిరేషన్ లేకుండా లైఫ్ గడపం, లక్ష్యం లేకుండా ప్రయాణం చేయం, వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటన్ని పనులు చేయకుండా అసలు ఈ జన్మ చాలించం, ఓవర్ సెన్సిటివ్గా ఉండం, ప్రాక్టికల్గా ఉంటాం, అద్భుతంగా మాట్లాడతాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. పాజిటివ్నెస్లో ఉండే వైబ్రేషన్స్ కానీ పవర్ కానీ వేరండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడిపేరే పండుగాడంటే చప్పట్లు కొట్టం కాదు.
ఎవడు మాట్లాడితే దేశకాల జాత్యాదులకు అతీతమవుతుందో, ఎవడు మాట్లాడితే వయోవర్గ లింగ విభేదాలకి తావులేనంత స్పష్టమైన బోధన అవుతుందో, ఎవడు బోధ చేస్తే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేటన్ని శాశ్వతమైన పనులు చేసే స్ఫూర్తి కలగజేస్తుందో గంగాధర శాస్త్రి గారు. వాడి పేరే కిట్టిగాడు. వాడి పేరే కిట్టిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ. అవి 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 డైలాగ్స్. అదేలేండి. అమ్మతోడు అడ్డంగా నరుగుతా కాదు, ఆయన మాట మీ నోట అలా అనుకుందాం. అవి నెగిటివిటీ కాదు, పాజిటివిటీ అంటే ఏంటో భగవద్గీత చెప్తుంది. కాబట్టి మనలో భగవద్గీత అనేది కనుక మీరు మింగేస్తే మీకు అది గ్రేటెస్ట్ స్టెబిలైజర్ అండ్ గ్రేటెస్ట్ ఫిల్టర్. మీరు కష్టకాలం వచ్చింది ఏంట్రా నువ్వు అది తెలిసి కూడా నేను చాలా సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడల్లా నాకు కూడా డిప్రెషన్ వచ్చి భగవద్గీత కాలం. ఎందుకంటే ఎప్పుడవుతుందో క్లారిటీ నాకే తెలియదు. అలాంటి టైంలో నాకు భగవద్గీతలోనే ఒక్కొక్క శ్లోకం ఒక పరమాత్మ రూపంలో అట్లా నిలబడి, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి పనులు చేసేవాడు అన్నటికీ దుర్గతి పాలు కాడు. చేసే మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. నువ్వు చేస్తున్నది శాశ్వతమైన పని. కష్టమా? అది బీ ప్రాక్టికల్. కష్టం అంటే అర్థం ఏంటంటే నీకు టెస్ట్ అని అర్థం. కష్టపడి నో పెయిన్స్ నో గెయిన్స్. ఇవన్నీ భగవద్గీత. సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం ప్రాప్య మవాప్స్యసి. సుఖ దుఃఖాల్ని, లాభాలాభాల్ని, జయాపజయాల్ని సమంగా తీసుకుని లైఫ్ అనే యుద్ధంలోకి వెళితే విజయం నీదే. భగవద్గీత ఏంటంటే విజయానికి 18 మెట్లు. దేవుడు మన విజయం కాంక్షించి మనకు వేసిన 18 మెట్ల పుస్తకం పేరే భగవద్గీత అండి. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.